నమస్తే. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఇంటర్ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అని చాలా వినిపిస్తుంది. మరి ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఇంటర్ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఈ రెండిట్లో ఏది నేర్చుకుంటే స్టూడెంట్ లైఫ్ బెస్ట్ అవుతుంది, సక్సెస్ అవుతారు? మరి పేరెంట్స్ ఎలా దీన్ని చూడాలి? వీటన్నిటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు కెరియర్ కౌన్సిలర్ శ్రవంతి మేడం గారు. ఆవిడని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎక్కువ వినిపిస్తున్న వర్డ్ ఇంటర్ డిసిప్లినరీ వర్డ్. మరి ఏం నేర్చుకుంటే బెటర్ అంటారు? అసలు మెయిన్‌గా నా డౌట్ అయినా, అందరి డౌట్ అయినా ఈ రెండిటి మధ్యలో తేడా ఏంటి? ట్రెడిషనల్ ఎడ్యుకేషన్, ఇంటర్ డిసిప్లినరీ ఎడ్యుకేషన్. సో, చాలా మందికి కన్‌ఫ్యూజన్ స్టేట్‌లోనే ఉన్నారు. ఈ విషయానికొచ్చేసరికి ఎస్పెషల్లీ. లైక్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ అంటే ఎప్పటినుంచో మనకి ఉన్న కోర్సెస్ అనమాట. అంటే ఫర్ సపోజ్ మనం ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే కేవలం ఎలక్ట్రానిక్స్‌కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఆర్ మెకానికల్ తీసుకుంటే కేవలం మెకానికల్‌కి సంబంధించిన సబ్జెక్ట్స్ మాత్రమే లిమిట్ అయ్యి ఉన్నాము. ఓకే. అంటే కోర్ మాస్టరీ చేయడానికి ఆ టైప్ ఆఫ్ కోర్సెస్ అయితే మనకి ఖచ్చితంగా అవసరమే. అలా కాకుండా ఇంటర్ డిసిప్లినరీ అనంటే లైక్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఇన్ సింగిల్ కోర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ డేస్‌లో గనక మనం గమనిస్తుంటే లైక్ చాలా యూనివర్సిటీస్ రీసెంట్‌గా ఎస్టాబ్లిష్ చేసిన వాటిల్లో 100% ఈ మైనర్ మేజర్ కాన్సెప్ట్ అండ్ ఇంటర్ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అనేది తీసుకొచ్చారనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక అన్నట్టు ఆటోమొబైల్ ఇంజినీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్ పర్సూ చేస్తున్నాడు. సో, ఫర్ సపోజ్ ఒక పాయింట్‌లో తనకి లైక్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే హీ కెన్ పిక్ దోస్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ ఆల్సో. ఓకే. ఆ కోర్సులో ఇంక్లూడ్ చేసుకొని చదువుకోవచ్చు అనమాట. సో, అది రీసెంట్‌గా మనకి యూనివర్సిటీస్ గమనిస్తే లైక్ అహ్మదాబాద్ యూనివర్సిటీ గానీ, నయంత గానీ, అజీం ప్రేమ్‌జీ గానీ ఇలాంటి వాటిల్లో మనకి ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ అనేది పెట్టడం జరిగింది. సో, అండ్ ఇంకా మనకి భారతదేశంలో కొంచెం అది అటు ఇటుగా ఉంది కానీ, బయట దేశాల్లో మాత్రం ఇంపార్టెన్స్ అయితే చాలా ఈ ఉంది. మధ్య ఎందుకు మ్యామ్ మరి ఎక్కడ చూసినా ఏ స్టడీ సిస్టమ్‌లో ఇంటర్ డిసిప్లినరీ అంటే మల్టీగా నేర్చుకుందాం, అన్నీ హ్మ్. ఒకేసారి నేర్చుకుందాం అని చెప్పేసి ఎందుకొస్తుందంటారు? మెయిన్ ఏంటంటే అండి జాబ్ మార్కెట్ కూడా ఇక్కడ ఒక రీజన్ అనమాట. ఒక స్కిల్ తోటి నేను జాబ్‌లోకెళ్తాను, నేను సక్సెస్ అవుతాను అంటే ఈ రోజుల్లో అదైతే జరగట్లేదు. మీరు రీసెంట్‌గా లే ఆఫ్స్ చూసినా కూడా ఒక ఐ మీన్ స్టూడెంట్ కానీ, ఒక ఎంప్లాయీ కానీ ఒకే స్కిల్ బేస్ చూసుకొని సంవత్సరాలు, సంవత్సరాలు దాని మీదే వర్క్ చేస్తుంటే అంటే స్కిల్ ఎన్హాన్స్ చేసుకోకుండా ఉంటుంటే ఆబ్వియస్‌గా అదేమవుతుంది? ఈవెన్ మనమైనా కూడా 2, 3 పనులొచ్చినోళ్ళని పెట్టుకుంటే మనకి ఫైనాన్షియల్లీ గూడా మనకి బెనిఫిట్ అన్న ఉద్దేశంతో పెట్టుకుంటాం గానీ, ఒక స్కిల్ వచ్చినోడినే పెట్టుకొని, అలా ఇద్దరు, ముగ్గురు పని వాళ్ళని పెట్టుకోం గదా! మనం గూడా అంతే గదా! సేమ్ అది గూడా కంపెనీస్ గూడా అదే చూస్తున్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆహ్, సపోజ్ సమ్ ప్రెషర్ వల్ల, పేరెంట్ ప్రెషర్ వల్ల ఆర్ సొసైటీ ప్రెషర్ వల్ల స్టూడెంట్ ఒక కోర్స్‌కే పరిమితమైతే తనకి నచ్చిన కోర్స్ కూడా అదర్ సైడ్ చేసుకునే అవకాశం అయితే ఇక్కడ కలుగుతుంది మనకి ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్‌లో. ఛాలెంజెస్ ఎలా ఉంటాయి? మనం ఛాలెంజెస్ అంటే యాక్చువల్లీ కంపేర్ టు ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ ఆహ్, ట్రెడిషనల్ ఎడ్యుకేషన్‌లో ఏంటంటే మాస్టరీ అనమాట. సపోజ్ కంప్లీట్‌గా ఒకదానికే వెళ్ళిపోవాలి అనుకుంటే అది అక్కడికే లిమిట్ అవుతుంది. బట్ ఇంటర్ డిసిప్లినరీలో ఏంటి 2, 3 కోర్సెస్ కలిపి ఉంటాయన్నమాట. ప్రెజెంట్ డేస్‌లో మాత్రం ఇంటర్ డిసిప్లినరీ చేసిన వాళ్ళకే ఇంపార్టెన్స్ ఎక్కువైతే ఉంటుంది. మేడం ఇప్పుడు ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ స్ట్రెంథెస్ ఒకసారి చెప్తారా? మీరు కనుక ఫర్ ఎగ్జాంపుల్ పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నారు. లేదు కంప్లీట్‌గా రీసెర్చ్‌కెళ్ళిపోవాలనుకుంటున్నారు. దెన్ యూ హావ్ టు ఫాలో ట్రెడిషనల్ వే ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే. లేదు ఇంటర్ డిసిప్లినరీ తీసుకుంటే డైరెక్ట్‌గా జాబ్స్‌కెళ్ళడము. లేకపోతే మల్టీ స్కిల్డ్ అనమాట వీళ్ళు. మల్టీ టాలెంటెడ్ అంటే ఎంత ప్రిఫరెన్స్ ఇస్తామో ఇక్కడ మల్టీ స్కిల్డ్ అనమాట. ఓకే. ఇప్పుడు మనం ఈ ఇంటర్ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ ఉంది కదా! అబ్రాడ్‌లో ఎక్కువగా ఉన్నది అని చెప్పి వింటూ ఉన్నాము. ఏంటి మ్యామ్ అసలు విదేశాల్లో ఎలా ఉంది ఈ ఎడ్యుకేషన్? మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అబ్రాడ్‌లో 100% ఉంటదండి. అందులో నో డౌట్. మీరు ఎలాన్ మస్క్ తీసుకుంటే, అతను ఫిజిక్స్ చేశారు. అలాగే ఎకనామిక్స్ చేశారు. ఓకే. ఫిజిక్స్ ఎక్కడుంది? ఎకనామిక్స్ ఎక్కడుంది? రెండిటికి అసలు రిలేషనే లేదు కదా! బట్ స్టిల్ వాళ్ళకి ఆ అవకాశం ఉండింది. ఇండియాలో ఒక 10 ఇయర్స్ బ్యాక్ కనుక తీసుకుంటే, నేను ఫిజిక్స్ చేస్తాను, ఎకనామిక్స్ చేస్తా అంటే పిచ్చోని లెక్క చూస్తారే తప్ప, ఆహ్, ఓకే. ఈ థాట్ ఇలా కూడా అవకాశం ఉంది కదా! నేర్చుకోవచ్చు కదా! అనే ఇది ఎవరికీ రాదనమాట. ఏంటిది ఇలా మాట్లాడుతున్నారు? ఎవరైనా స్టూడెంట్ చెప్పినా గూడా, "అరె! నీకు బుర్ర పని చేస్తుందా లేదా?" అని అడుగుతారు. మేడం అబ్రాడ్‌లో పేరెంట్స్ సిస్టమ్, స్టడీ సిస్టమ్ డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే విదేశాల్లో ఇండియన్ పేరెంట్స్‌ది ఇంకా
కొంచెం స్టడీ సిస్టమ్‌ని వెనకలనే ఉన్నారు. సో, ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటారు ఇది అసలు? ఏం ప్రాబ్లమ్ ఇక్కడ మనకు? ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్ అండి. హ్మ్. హ్మ్. 100% ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్ వల్ల హ్మ్. అండ్ సొసైటీ ప్రెషర్స్ వల్ల హ్మ్. పేరెంట్స్ కూడా ఏంటంటే ట్రెడిషనల్ వే ఆఫ్ ఎడ్యుకేషన్‌లో వెళ్తే స్టూడెంట్ త్వరగా సెటిల్ అందరూ అయిపోతాడు. అదే వెళ్తున్నారని చెప్పేసి మనము వెళ్ళడము. హ్మ్. కొత్తగా ఏమన్నా వచ్చిందంటే దాన్ని రియాలిటీ యాక్సెప్ట్ చేయట్లేదు ఫస్ట్ ఎగ్జాక్ట్‌లీ. ఆఫ్ ఆల్. కొత్త ఇప్పుడు హ్మ్. మా దగ్గర కౌన్సెలింగ్‌కొచ్చినప్పుడు కూడా లైక్ ఇప్పుడు స్టూడెంట్‌కి ఒకటి ఇంట్రెస్ట్ ఉంటది. పేరెంట్‌కి ఒక ఇంట్రెస్ట్ ఉంటది. పోనీలెండి లైక్ మిక్స్‌డ్ తీసుకోండి. ఆహ్, కొన్ని కొన్ని యూనివర్సిటీస్ అలా కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి. మేజరు మీ ఇంట్రెస్ట్ ప్రకారమే ఎళ్దాము. అండ్ ఆల్సో మనమేం చెప్తామంటే స్టూడెంట్ క్యాలిబర్‌ని కూడా చెక్ చేసి చెప్తామనమాట. ఇది వీళ్ళకి సూట్ అవుతుంది. లేదంటే ఇంకొక సబ్జెక్ట్ వీళ్ళకి సూట్ అవుతుంది అనేది మనం చెప్తాం. అండ్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ కూడా నాకిది చాలా ఇంట్రెస్ట్ పర్సనల్‌గా మాట్లాడతారు గదా! సో, నాకు ఈ సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్ట్ మేడం. నేను అందులో కూడా చేయాలనుకుంటున్నా అంటే, యూ కెన్ యాడ్ అట్‌లీస్ట్ 1 ఆర్ 2 సబ్జెక్ట్స్. ఆ కోర్స్‌కి సంబంధించి కూడా 1 ఆర్ 2 సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక మీకొక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తా. సో, రీసెంట్‌గా మన దగ్గరికి ఒక స్టూడెంట్ వచ్చింది. తనకు కాసేపు ఫోరెన్సిక్ సైన్స్ చేయాలంటది. కాసేపు లా చదువుతానంటది. కాసేపు సీఏ చదువుతానంటది. ఐ మీన్ ఫైనాన్స్ కోర్సెస్ ఏమైనా. లేదు కొద్దిసేపు టెక్నికల్‌గా ఎళ్తానంటది. సో, ఈ అమ్మాయికి అన్నీ ఇంట్రెస్ట్ ఉన్నాయి. అలా అని చెప్పి ఆహ్, అన్నీ అన్నీ యాడ్ చేయలేము. చేసుకొని మనం హ్మ్. కోర్స్ చేసినా గూడా నీకు చివరికి ఎందులోనూ నాలెడ్జ్ లేకుండా పోతది. సో, అంత మరీ స్పెసిఫిక్‌గా నేను ఇది చేస్తా కాసేపు, కాసేపు ఇంకోటి చేస్తా, ఇంకోటి చేస్తా అనే తత్వం మానేసేసి ఎనీ 2 స్కిల్స్ కనుక మనం పిక్ చేసుకుంటే లేదా 2 కోర్సెస్ గనక సిలబస్‌లో నుంచి తీసుకుంటే మనకు సక్సెస్ అనేది ఉంటదనమాట. సో, అలా మీరు చూసిన దాంట్లో మీకు చాలామంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు కౌన్సెలింగ్‌కి. మీరు చూసిన దాంట్లో ఇప్పుడు ఎక్కువ మంది మేము చూస్తున్నాం సమాజంలో కూడా. పేరెంట్స్ డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికి పాపం చాలామంది స్టూడెంట్స్ లైఫ్ యెస్. స్పాయిల్ అవుతుంది. అవును. ఇది చదువుతాం అమ్మా, నాన్న అని చెప్పినా కానీ వినకుండా ఉంటున్నారు. సో, మీరు మీ మాటలో చెప్పండి. నిజంగానేనా ఇది జరుగుతుందా మీకొచ్చిన స్టూడెంట్స్‌లో కూడా? యాహ్! 100% హ్మ్. అండి. కాపోతే మనం గూడా ఏంటంటే పేరెంట్‌కి కూడా ముందే చెప్తాము. వాడి క్యాలిబర్ ఇంతే ఉన్నప్పుడు మీరెందుకు ఫోర్స్ చేస్తున్నారు? కెపాసిటీ లేని వాడిని బలవంతంగా తీసుకెళ్ళి రుద్దితే ఏమవుతుంది చివరికి వాడు ఫెయిల్ అవ్వడమో, లేకపోతే పేరెంట్ అనుకున్నది రీచ్ అవ్వకపోవడమో జరుగుతది. దానివల్ల రివర్స్‌లో పేరెంట్ డిప్రెషన్‌లోకెళ్ళిపోయి ఆహ్, మా మేము అనుకున్నామండి ఇది అవ్వలేదు. అంత మా వాడు పెట్టాము, ఇంత చదవలేదు. పెట్టాము. ఇన్ని లక్షలు పెట్టాము. వాడు ముందు నుంచి చెప్తున్నాడు గదా! నేను ఆ కోర్స్ చదవలేను నాన్న, లేకపోతే ఆ కోర్స్ నా వల్ల కాదు అని చెప్తున్నాడు గదా! బట్ స్టిల్ యూ ఆర్ నాట్ లిజనింగ్. ప్రెషర్ అనేది ఇంపార్టెంటే నేను కాదనను. స్టూడెంట్‌కి ప్రెషర్ ఇవ్వాలి. లేదు పూర్తిగా వదిలేసామంటే ఆ స్టూడెంట్ ఎందుకు పనికి రాకుండా పోతాడు. ప్రెషర్ ఇవ్వాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ స్టూడెంట్ మెంటాలిటీని కూడా అర్థం చేసుకొని వాడికి తగినట్టు వెళ్ళమని చెప్తా పేరెంట్‌కి. అండ్ మీరు గమనించినట్లయితే ఎక్కువ మంది అండ్ ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి చెప్తా నేను. లైక్ రీసెంట్‌గా మనకొక కాలొచ్చింది. యాక్చువల్లీ వాళ్ళ అబ్బాయి 80% బీటెక్ అనమాట. దట్ టూ హి ఈజ్ ఇన్ ఫైనల్ ఇయర్. అండ్ వాళ్ళు పీజీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది యాక్చువల్లీ స్టూడెంట్‌కి. 80% వచ్చిన స్టూడెంట్‌కి దట్ టూ అబ్రాడ్‌లో కావాలి అన్నారు. అండ్ యూ డోంట్ బిలీవ్ దే వాళ్ళు పిక్ చేసుకున్న కాలేజెస్ అన్నీ కూడా వరల్డ్ టాప్ 15 అనమాట. టాప్ 15 యూనివర్సిటీస్‌ని పిక్ చేసుకొని, మా అబ్బాయికి అందులో సీట్ రావాలి అనంటే, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? కరెక్ట్. మీ పిల్లాడికి స్కోర్ లేదు. పేపర్ పబ్లికేషన్స్ లేవు. ప్రాజెక్ట్స్ లేవు. అవి ఇప్పుడు అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఏంటంటే, ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ అనేది వాళ్ళ చేతులతో వాళ్ళేమీ చేయరు. వాళ్ళేమీ థీసిస్ అనేది రెడీ చెయ్యరు. అది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెటే. దే విల్ బై ఫ్రమ్ సమ్ అదర్ పర్సన్స్. పోనీ నువ్వు అలా కొనుక్కున్నా గూడా నీకు ఏ ప్రాజెక్ట్ జేస్తున్నావు అన్న నాలెడ్జే లేని పిల్లాడికి, నాకు ఏల్ యూనివర్సిటీలో కావాలి, కార్నెల్ యూనివర్సిటీలో కావాలి, కార్నెగీ మెలాన్‌లో కావాలి, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజలస్‌లో కావాలి, బెర్క్లీలో కావాలి. ఓ 15 కాలేజ్ లిస్ట్ తీసుకొచ్చాడనమాట. తీసుకొచ్చి మాకిందులో మా అబ్బాయికి కంపల్సరీ సీట్ రావాలి. అది ఏంటి అట్‌లీస్ట్ నువ్వేమైనా ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్‌లోనో, సెకండ్ ఇయర్‌లో అన్నా వస్తే నేనన్నట్టు ప్రొఫైల్ బిల్డ్ చేసి, లేదు వాళ్ళకి తగిన గైడెన్స్ ఇచ్చి నేను చేయగలననమాట. తీసుకెళ్ళి వేసిందేమో చెన్నైలో ఏదో ఒక టైర్ 3 కాలేజ్ యూనివర్సిటీలో వేశారు. పిల్లాడికి పర్సెంటేజ్ చూస్తే 80%. పోనీ అడిషనల్‌గా వాడికి వాడేమైనా నేర్చుకున్నా అంటే అది గూడా లేదు. ఓకే. ఏది లేకుండా మనం చేయలేము. ఆ! ఎక్స్‌పెక్టేషన్ అనేది రాంగ్ అనమాట. ఓకే. ఇక్కడ నేను రాదు అని చెప్తే ఇమ్మీడియేట్‌గా ఆ ప్రెషర్ పిల్లాడి మీద పడతది. "అరే! నువ్వు చదవలేదురా 80% వచ్చింది. నీకు ఇంపాసిబుల్ అని అంటున్నారు మేడం" అని చెప్పి చెప్తారనమాట. సో, అసలు ఈ టైప్ ఆఫ్
మెంటాలిటీ అనేది పేరెంట్ మార్చుకోవాలనే చెప్తాను. పిల్లాడి అఫ్ తగ్గట్టు కోర్స్ ప్రవర్తించాలంటారు. ఆ! ప్రవర్తించాలి అంతే. హ్మ్. ఇప్పుడు హ్మ్. 80% ఉందంటే నేను అదర్ కంట్రీస్ చెప్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ కొన్ని పబ్లిక్ యూనివర్సిటీస్ కూడా నేను ప్రపోజ్ చేశాను వాళ్ళకి. వీటిల్లో చదివిస్తే మంచి కెరీర్ ఉంటది. కెరీర్ గ్రోత్ ఉంటది. లైఫ్ సెటిల్మెంట్ ఉంటదని. నీకు అప్లికేషన్ ఇమ్మీడియేట్‌గా రిజెక్ట్ అయ్యేదానికి, ఈడి లాస్ట్ టైమ్‌లో మనం కష్టపడటం అనేది వేస్ట్. అదేదో నువ్వు గ్యాప్ ఇయర్ తీసుకొని, ఈ ఈ 1 ఇయర్‌లో నువ్వు ఏదైనా ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడము, లేదా అట్‌లీస్ట్ మాలాంటి కౌన్సిలర్స్ దగ్గరికొస్తే రైట్ డైరెక్షన్ అయినా ఇస్తాం. ఇయర్ వేస్ట్ కాకుండా కూడా కొన్ని కొన్ని మంచి యూనివర్సిటీస్‌కి పంపించే అవకాశం ఉంటది. సో, మ్యామ్ ఇప్పుడు ఇంజినీరింగ్ చాలా మంది చేస్తూ ఉంటారు కదా! అందరికీ జాబ్ ఉందంటారా? అది $1,000,000 క్వెషన్ మీరడిగింది. అవును. లైక్ అందరికీ జాబ్ అంటే అండి, ఆ! బేసిక్‌గా ఇంజినీరింగ్ అనేది ఈ రోజుల్లో అది ప్రతి ఆల్మోస్ట్ 90% స్టూడెంట్స్ అందరూ చేసేది అదే. ఎంపీసీ తీసుకున్న ప్రతి ఒక్కడు టార్గెట్ ఏంటి అంటే ఇంజినీరింగ్ అనే అంటారనమాట. లేదు ఏదో ఒక ఇంజినీరింగ్ కాలేజ్‌లో వెళ్ళిపోవడమే. నేను పాత వీడియోస్‌లో కూడా చెప్పాను చాలా సార్లు. ప్రతి ఒక్క స్టూడెంట్ బ్లైండ్‌గా కెపాసిటీ చెక్ చేసుకోకుండా, తన అనలిటికల్ స్కిల్స్ చూసుకోకుండా, నేను కంప్యూటర్ సైన్స్ చేస్తాను, లేదు మెషిన్ లెర్నింగ్ చేస్తాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తాను అని చెప్పని వెళ్తున్నారు. కింద మీద పడి ఎలాగలా మరి కొన్ని కొన్ని అటానమస్ కాలేజెస్ ఇట్లాంటివైతే పాస్ అయితే చేస్తారు. వాడికి ఏదో పర్సెంటేజ్ కూడా వస్తది. ఏ 70యో, 80యో వస్తది. కానీ నీ దగ్గర సర్టిఫికేట్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ నీ దగ్గర స్కిల్ లేదు. స్కిల్ లేకపోతే జాబ్ ఎవరిస్తారు చెప్పండి? ఇప్పుడు యావరేజ్ ఇప్పుడు మీరు ఇంటర్ చూసుకున్నా మనకి రీసెంట్‌గా ఆంధ్ర, తెలంగాణ రిజల్ట్స్ వచ్చాయి గదా! మీరు అందులో చూసుకున్నా అందరికి మంచి మార్క్సే వచ్చాయి. 85% అబోవ్ చాలా మందే ఉన్నారు రాసిన స్టూడెంట్స్‌లో. కానీ ఇంటర్ ఎంత చదివినా కానీ మ్యామ్ తర్వాత స్కిల్ బయటపడుతుంది కదా! నెక్స్ట్. తర్వాత ఆ! మనం జాయిన్ అయ్యాక బీటెక్ సపోజ్ ఇంజినీరింగే చూసుకుంటే మీరడిగిన క్వెషన్ ప్రకారం ఇంజినీరింగే చూసుకుంటే స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. వితౌట్ స్కిల్ హి కాంట్ సక్సీడ్. జాబ్ ప్రాక్టికల్‌గా కూడా రాదు. ప్రాక్టీస్ చేయాలసలు. అట్‌లీస్ట్ నేను రీసెంట్‌గా ఒక టీసీఎస్ హెడ్‌ని కలిసాను. సో, నిన్ననే. సో, ఆయన చెప్పిందేందంటే హి యూజ్డ్ టు గో టు ఆల్ ద ఇంజినీరింగ్ కాలేజెస్ అనమాట. ఏది లైక్ రిక్రూట్‌మెంట్స్ కోసం అని చెప్పి వెళ్తారు. సో, ఆయన నాకు చెప్పిందేంటంటే లైక్ ఇన్ని ఇంతమంది వస్తున్నారు గానీ, అసలు నువ్వు ఏం కోర్సెస్ చేసావురా? యూ డోంట్ బిలీవ్ ఈ లోకల్‌గా ఉన్న ఇంజినీరింగ్ కాలేజెస్ స్టూడెంట్స్‌ని హ్మ్. ఫస్ట్ ఇయర్ ఏ సబ్జెక్టులు ఉన్నాయిరా? మీరు ర్యాండమ్‌గా హ్మ్. ఒకళ్ళని పిక్ చేసి 2-1లో సబ్జెక్ట్స్ చెప్పు, 2-2లో సబ్జెక్ట్స్ చెప్పు అంటే దే కాంట్ రిమెంబర్. అన్నీ ఆ షార్ట్ ఫార్మ్సే గుర్తుంటాయన్నమాట. ఓకే. అలా అలవాటు అలా చేస్తారనమాట. అలవాటయిపోతా అంటే అట్‌లీస్ట్ ఆ స్టూడెంట్‌కి గూడా నేను ఈ కోర్స్ చదువుతున్నానా? అసలు ఈ కోర్స్ ఎందుకు? అనేది వాడు చూడ్డు. కాలేజ్‌లో మళ్ళీ ఇస్తారు. ఈ ఈ కోర్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఔట్‌కమ్స్ ఆఫ్ దిస్ కోర్స్ అని ఒకటుంటదనమాట. సో, కోర్స్ ఔట్‌కమ్స్ అనేది గూడా వాడు చదవడు. దీన్ని ఎక్కడ అప్లై చేస్తాం అనేది వాడికి సంబంధం లేదు. లాస్ట్‌లోకొచ్చేసరికి ఆ మెటీరియల్స్ ఏవో దొరుకుతాయి. అవి చూసుకునేది, పోయేది, ఎగ్జామ్ రాసేది. పాస్ అయితే ఓకే. కాసేపు పోయి సినిమా చూస్తాడు. ఫెయిల్ అయినా అంతే. డోంట్ కేర్. ఎవరి పాటికి వాళ్ళంతే. మళ్ళీ రాసుకుందాం సప్లీలు ఏమైంది అని అనుకుంటారనమాట. సూపర్బ్! చాలా చెప్పారిది. అండ్ ఇంటర్ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ ఓన్లీ ఫర్ రిచ్ పీపుల్‌కంటారా? రిచ్ స్టూడెంట్స్‌కంటారా? ఏమంటారు? అంటే నాకు తెలిసినంత వరకి చాలా నేర్చుకోవాలంటే చాలా ఖర్చు కూడా హ్మ్. అవుతుంది. మరి రిచ్ పీపుల్‌కే అంటారా ఇది? లేదు లేదండి. ఓకే. ఇది జస్ట్ ఒక మిత్ మాత్రమే. ఓకే. లైక్ అంటే మీరిందాక అన్నట్టు ఇంటర్ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అనేది అబ్రాడ్‌లోనే ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి, మన వాళ్ళ భ్రమ ఏంటంటే అబ్రాడ్‌లో చదివే ఆబ్వియస్‌గా యూఎస్ఏ, యూకే ఇట్లా తీసుకున్నా కూడా మనకి మనతో కంపేర్ చేస్తే వాళ్ళు రిచ్‌గానే ఉంటారు కాబట్టి, సో, ఇది ఓన్లీ ఫర్ లిమిటెడ్ పీపుల్ లైక్ రిచ్ పీపుల్ అన్న భ్రమలో ఉన్నాం కానీ, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ అనమాట. కంపల్సరీగా ఎవ్వరన్నా చేయొచ్చు. ఇక్కడ కావాల్సింది ఇంట్రెస్ట్ అంతే. స్టూడెంట్ మెంటల్ ఎబిలిటీ, కెపాసిటీ, ఇంట్రెస్ట్ ఇవి ఉంటే ఎవరైనా చేయొచ్చు. దానికేం లిమిటేషన్ లేదు. ఓకే. నాలెడ్జ్ ఏం లేకపోయినా మనకి ఎడ్యుకేషన్ స్టార్ట్ నాలెడ్జ్ ఏం లేకపోయినా ఆ! చేసుకోవచ్చండి. అదే ఓకే. నేను చెప్తున్నాను. పలానా రీసెంట్‌గా కూడా నేను అహ్మదాబాద్ యూనివర్సిటీ అడ్మిషన్ డైరెక్టర్ గారిని తీసుకొచ్చాను. హి ఈస్ నాట్ ఎ నార్మల్ పర్సన్. హి కంప్లీటెడ్ హిస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ హార్వర్డ్ యూనివర్సిటీ. సో, ఆయన అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీలో చదివి ఇక్కడికొచ్చి మనకసలు ఈ సీ ఆయన హి ఈస్ లైక్ 60 ఇయర్స్ ఓల్డ్ పర్సన్. హార్వర్డ్ యూనివర్సిటీలో చదవడం అంటే అట్‌లీస్ట్ ఒక 25 ఇయర్స్ బ్యాకే వేసుకోండి. 25, 30 ఇయర్స్ బ్యాకే వేసుకోండి. సో, అక్కడ జరుగుతున్న వాటిల్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం కోసం ఆయన రకరకాల ప్రోగ్రామ్స్ అయితే పెట్టడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ నాట్ ఓన్లీ ఇట్ ఈస్ లిమిటెడ్ టు దట్ యూనివర్సిటీ. లిబరల్ ఎడ్యుకేషను, ఇంటర్ డిసిప్లినరీ ఎడ్యుకేషను
ఇస్తున్న యూనివర్సిటీస్ చాలానే ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అనమాట. సో అలాంటివి మనం చూస్తే అలాంటి పాడ్కాస్ట్ కనుక మనం కనుక వింటేను అట్లీస్ట్ మనం ఏంటి ఇప్పుడు దాకా మన ఆంధ్ర, మన తెలంగాణ, మహా అయితే మన సౌత్ ఇండియా అక్కడికే లిమిట్ కానీ ఈ బౌండరీస్ దాటి మనం ఎప్పుడు అదర్ పార్టీకి మనమైతే వెళ్ళలేదు. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. నీకు నలుగురు మధ్యలో ఎవరైతే ఉన్నాడో వాడు ఏదైతే చెప్తున్నాడో నీకు అదే వేదంలాగా వినిపిస్తుందే తప్ప అది బ్రేక్ చేసి నువ్వు ఎప్పుడు పక్కకి వెళ్ళి నువ్వు చూడలే. నేను అదే చెప్తా పేరెంట్కి, మీరు అలా బావిలో కప్పల్లాగా ఒక ఎక్స్టెంట్కే మీరు ఫిక్స్ అయ్యి ఉండకండి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు ఎక్స్ప్లోర్ చెప్పారనే చేసుకుని వెళ్తారు. ఇప్పుడు కూడా మనకు ఒక కౌన్సిలింగ్ అయింది. దట్ స్టూడెంట్ ఈస్ కంప్లీట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హర్ ఫ్రెండ్స్. ఓకే. అందరు కలిసి లైక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక 5-6 మెంబర్స్ అంట ఫ్రెండ్స్. కోర్స్‌లో కూడా ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్లీ లేకుంటే మన అమ్మ నాన్నలు కూడా మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అక్కడ చదువుతున్నాడని చెప్పేసి కాలేజ్‌లో వేసేస్తున్నారు. 100% హ్మ్. అదే జరుగుతుంది. హ్మ్. దానివల్ల నేను ఇక్కడికైతే పంపిస్తా, నేను అక్కడికైతే రేపు జాబ్ వచ్చాక ఎక్కడికైనా పంపించాలి కదా. అవునవును. నువ్వేమైనా ఆపేస్తావా? ఇప్పుడు అంతే. 50,00,000 జాబో లేకపోతే 20,00,000 జాబో 10,00,000 జాబ్ వచ్చిందండి, మా అమ్మాయి నేను పంపించను, నార్త్ సైడ్ పంపించను అని చెప్పి అయితే హ్మ్. నీకు సౌత్‌లో వస్తదా తర్వాత? వచ్చిన ఆపర్చునిటీ నువ్వు యుటిలైజ్ హ్మ్. చేసుకుంటున్నావు కదా. కరెక్ట్. అదేదో నువ్వు ఇప్పుడే పంపించు, మంచి హ్మ్. కాలేజెస్‌కి పంపించు. నువ్వు అలా గిరిగీసుకొని నాకు బెంగుళూరు కాలేజ్ అయితే పక్కన, లేదంటే చెన్నై అయితే దగ్గర అంటే అక్కడ మంచి కాలేజీలు లేవురా బాబు అని మేము మొత్తుకుంటున్నా కూడా హ్మ్. పేరెంట్స్ అయితే వినరనమాట. అమ్మో! అంత దూరమా? ఇంకా లైక్ ఈ రోజుల్లో ఫ్లైట్స్ లేని ప్లేస్ అంటూ లేదు. ఆల్మోస్ట్ అన్నిటికి అవును. ఉన్నాయి కదా. అవును. నువ్వు మంత్లీ ఆర్ వీక్లీ ఏం తిరగక్కర్లేదు అక్కడి నుంచి హ్మ్. ఇక్కడికి. హ్మ్. నువ్వు క్వాలిటీ ఎడ్యుకేషన్‌ని చెక్ చేసుకోండి అని మేము పదే పదే చెప్తూనే ఉంటాం. నేనే కాదు హ్మ్. కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా ఈ మాట అయితే అంటున్నా కూడా హ్మ్. పేరెంట్స్ మనమైతే మారము. హ్మ్. మాకు లిమిట్, బౌండరీస్ సెట్ చేసుకుంటాం అనమాట. అక్కడికే ఓకే. మేము పంపిస్తాం. ఎంత ఓకే. చెత్త కాలేజ్ అయినా పర్లేదు. అది ఎంత లో గ్రేడ్స్ ఇస్తున్నా పర్లేదు. ఎలాంటి స్టూడెంట్‌కి ఎట్లాంటి స్కిల్ కూడా నేర్పించకపోయినా పర్లేదు. మన దగ్గరుండాలి. మన దగ్గర ఉండాలి. ఉంచుకొని ఏం చేసుకుంటావు? తర్వాత 4 ఇయర్స్ తర్వాత అప్పుడు పంపిస్తాడు హైదరాబాద్‌కి, బెంగుళూరుకి. ఎందుకు? ఇక్కడ కోచింగ్ సెంటర్స్ కోసం. అవునవును. పలానా దగ్గర పైథాన్ నేర్చుకుంటే నీతో పాటు పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఎన్ని వేల మంది వచ్చారు హైదరాబాద్‌కి. కరెక్ట్ మ్యామ్. ఇప్పుడు మీరు కోచింగ్ సెంటర్ అంటే నేను వింటున్నాను. నేనే మా ఫ్రెండ్స్‌ని చూసాను పర్సనల్‌గా. సో, మా ఫ్రెండ్స్ ఏంటంటే సాఫ్ట్‌వేర్ అవ్వాలి హ్మ్. అని చెప్పేసి డిగ్రీ చేసిన వాళ్ళకి స్కిల్స్ అక్కడ నేర్పరు కాబట్టి మళ్ళీ పైథాన్, వీక్యూ అది హ్మ్. నార్మల్‌గా ఏదైనా అని చెప్పేసి జావా చెప్పేసి అమీర్పేట్‌లో ఎక్కడైనా కూకట్పల్లి చాలా కోచింగ్ సెంటర్స్ అవును. వచ్చాయి. సో, అలా అని చెప్పేసి జాయిన్ అవుతున్నారు. కొంతమంది సక్సెస్ అవుతున్నారు. కొంతమంది అవ్వట్లేదు. అవును. అడ్వర్టైజ్‌మెంట్స్ చాలా బ్యానర్స్ ఎక్కడ యాహ్! చూడండి. సో, మరి కోచింగ్ సెంటర్స్ బిజినెస్ పరంగా ఉన్నాయా? లేకపోతే స్టూడెంట్ లైఫ్ కోసమే ఉన్నారా? కొన్ని చూస్తే చాలా బావున్నాయి. అలా మీరేమంటారు ఈ కోచింగ్ సెంటర్స్ గురించి? మోస్ట్ ఆఫ్ ద కోచింగ్ సెంటర్స్ అయితే బిజినెస్ డెవలప్ చేసుకునే దీంట్లోనే ఉన్నాయండి. కాకపోతే ఇక్కడ స్టూడెంట్ కూడా సపోజ్ ఇప్పుడు నీకు క్లాస్ ఉంది. సపోజ్ పైథానే తీసుకుందామండి. ఇట్ ఈస్ వెరీ కామన్ ఈ రోజుల్లో. నువ్వు వెళ్ళావు ఎక్కడో అమీర్పేటలోనో లేకపోతే కేపీహెచ్‌బీలోనే ఎక్కువ దొరుకుతాయి మనకి. అక్కడికి వెళ్ళావు, కోచింగ్ సెంటర్‌కి వెళ్ళావు, చదువుతున్నావు. నువ్వు ఇంటికొచ్చి ఏం చేస్తున్నావు? క్లాస్ అయిపోద్ది బానే ఉంది. 2 గంటలో, 3 గంటలో బలవంతంగా వాడు కూర్చోబెట్టడమో, లేపోతే నీకు ఆప్షన్ లేక నువ్వక్కడ ఉండడమో, వినడమో ఏదో ఒకటి చేసావు. వచ్చిన దగ్గర నుంచి రోడ్లు పట్టుకొని తిరగడం గాకుండా, కుదురుగా కూర్చొని నువ్వు ఎంతవరకు ప్రాక్టీస్ జేస్తున్నావు? వర్క్ షీట్స్ ఏమైనా తీసుకున్నావా? లైక్ నాకు కోచింగ్ సెంటర్ చెప్పింది అంటే హి నో కోచింగ్ సెంటర్ విల్ ప్రామిస్ యూ. ఏది కూడా నీకు ప్రామిస్ చేయదు కదా. కంపల్సరీగా నేను నీకు జాబ్ ఇప్పిస్తా అని చెప్పని ఎవరు బాండ్ అనేది రాసివ్వరు. వాడేంటి కోచింగ్ సెంటర్ వాళ్ళైనా ఏం చేస్తారంటే జస్ట్ నీకు స్కిల్ అనేది నేర్పిస్తారు. 100లోనో, 1000లోనో నువ్వు కూడా ఒకడివి. నేర్చుకుంటే ఇంటర్వ్యూస్ పడితే నువ్వు వెళ్తే నువ్వు బాగుపడతావు. సో, నువ్వు అక్కడి నుంచి కష్టపడి ఇక్కడ 4థ్ ఇయర్ దాకా అండి ఎప్పుడైనా చెప్తున్నా, ఏ కాలేజ్‌లో ఉన్నా నువ్వు కాలేజ్ బెంచ్ మీద కూర్చున్నంత సేపు నువ్వు కింగ్‌వే. ఇంట్లో అమ్మ టైంకి వండి పెట్టుద్ది, బాక్స్ పెడతది, నువ్వొస్తావు. లేదు నాన్న డబ్బులిస్తాడు, నువ్వు హాస్టల్‌లో ఉంటావు, టైంకి ఫుడ్ దొరుకుతది. నిన్ను ఎవరు ఏ క్వెషను అడగరు. ఈ ఫైనల్ ఇయర్స్‌కి ఎప్పటి నుంచి టెన్షన్ మొదలవుతది అనంటే 4-2లో ఉన్నప్పుడు మొదలవుతది. ప్లేస్‌మెంట్స్ రావు. సబ్జెక్ట్స్ ఉండిపోతాయి.
అప్పుడు ఆడికి టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. టిల్ 4-2 దాకా అంటే దాదాపు 3.5 సంవత్సరం దాకా ఫుల్ టైం పాస్ అంతే. తర్వాత అనుకుంటారు అబ్బా! అప్పుడు చదివితే అప్పుడు చదివితే బావుండు. బాగుండేది. అప్పుడు ఇంక కంగారు కంగారు అనమాట. ఎక్కడొస్తది జాబు? ఏం చేస్తే వస్తది? అట్లీస్ట్ ఇంటర్న్‌షిప్ ఇచ్చినా చాలు, నేను ఫ్రీగా అయినా చేస్తాను. అవునవును. ఇయన్నీ చెయ్యాలన్నా నీకు స్కిల్ అనేది కావాలి. ఊరికే ఎవరు పిలుచుకొని ఇంటర్న్‌షిప్‌కి తీసుకెళ్ళి నీకు కూర్చోబెట్టి నీకు సబ్జెక్ట్ నేర్పిస్తారండి? అవునవును. వాడెందుకు టైం వేస్ట్ ఈ చేసుకుంటాడు? 4 సంవత్సరాలు లేనిది 4 మంత్స్‌లోనే ఈ కోర్స్ నేర్చుకుంటా వద్ది అని చెప్పేసి చాలా మంది చాలా మంది మైండ్‌లో. భ్రమపడతారు. అవునవును. అసలు అది ఆ! అవ్వని పనులు. హ్మ్. నీకు ముందు నుంచి నేర్చుకోవాలన్న హ్మ్. క్యూరియాసిటీ నీకుండాలి. అంతే. అదేది లేకుండా లాస్ట్‌లో వచ్చేసేసి 4 నెలలు నేను నేర్చుకుంటాను అయిపోద్ది అంటే ఇక్కడెవరు మెజిషియన్స్ ఎవరో ఏది ఇంకొకళ్ళు కాదు. లేరనమాట. అవును మ్యామ్. చాలా బాగా చెప్పారు. అండ్ ఇప్పుడు మనము స్టూడెంట్స్ ఎవరైనా ప్యాషన్ ఫాలో అవ్వడం బెటర్ అంటారా? లేకపోతే నెసెసిటీ బెటర్ అంటారా? ఏంటి ఇది? యాహ్! ప్యాషన్ అనేది అదే ప్యాషన్ ఫాలో అవ్వండి. నేను కాదనను. కాకపోతే ఇక్కడ మన కెపాసిటీని కూడా ఇక్కడ మనం చెక్ జేసుకోవాలి. లైక్ ఫైనాన్షియల్ కెపాసిటీ. లేదు నువ్వు ఫుల్ రిచ్ ఉన్నావు. ఎనక్కి తిరిగి చూసుకుంటే మనం ఫుల్ సెటిల్డ్ పేరెంట్ ఏదైనా పెట్టే కెపాసిటీ ఉందంటే నువ్వెళ్ళు నీ ప్యాషన్‌కే ఎళ్ళు. కొంతమందుంటారు స్పెసిఫిక్‌గా. కెరీర్‌ని గూడా పక్కన పెట్టేసేసి కేవలం డాన్స్ మీద డిపెండ్ అయిన వాళ్ళుంటారు. ఆ! సో, మేము డాన్స్ నేర్చుకున్నాము. లైక్ వాడికి 10థ్ దాకా బానే వచ్చుంటాయి మార్క్స్. కాపోతే నాకు డాన్స్ అంటే ఇష్టం. నేను సినిమాల్లోకెళ్తా, అక్కడికెళ్తా, ఇక్కడికెళ్తా అని. ఒక గ్రోత్ వచ్చిందాక, లేదు ఒక డిగ్రీ నీ చేతికొచ్చిందాక ప్యాషన్ ఈజ్ ప్యాషన్. దాన్ని వదిలిపెట్టొద్దు. దాన్ని కంటిన్యూ చేసుకుంటానే ఉండు. ప్లాన్ ఏ అది ఉండాలి. ప్లాన్ బి కింద ఇది ఉండాలి. కాంబినేషన్. ఓకే. సూపర్బ్ అసలు. అండ్ చివర్లో అసలు స్టూడెంట్ అనేది ఈ రెండిట్లో ఇంటర్ డిసిప్లినరీ, ట్రెడిషనల్ ఎలా చూజ్ చేసుకోవాలంటారు? ఒక్క మాటలో మీ మాటలో చెప్తారా? యాహ్! ఇంటర్ హ్మ్. డిసిప్లినరీ అండి. హ్మ్. మరీ టూ మచ్ ఏదో ఆహ్, మన రెగ్యులర్ స్టూడెంట్ భాషలో చెప్పాలి అంటే, ఏదో పులిహోర కలిపినట్టు, బిర్యానీ చేసినట్టు, ఫ్రైడ్ రైస్ చేసినట్టు అన్ని కోర్సులు డంప్ చేసుకోవద్దు. 1 ఆర్ 2 స్ట్రీమ్స్ మాత్రమే మీరు పిక్ చేసుకొని వెళ్ళండి. ఎలా ఆలోచించాలి మరి ఆ రెండే మాకు సెట్ అవుతాయి అని చెప్పేసి అది పిల్లలు? ఇప్పుడు ఆ! రెగ్యులర్‌గా డిమాండ్ ఉన్నదాన్ని హ్మ్. ఒకదాన్ని పిక్ చేసుకోండి. ఓకే. నీకు స్టూడెంట్‌కి ప్యాషన్ ఉన్నదాన్ని హ్మ్. స్ట్రీమ్‌ని పిక్ చేసుకోండి. ఓకే. ఓకే. 2 కంబైన్ చేసి చదవండి అని చెప్తున్నా. ఇంటర్ డిసిప్లినరీ కోర్స్ పిక్ చేసుకునే వాళ్ళు. అంతేగాని ఇందాక అన్నట్టు నేను ఫోరెన్సిక్ తీసుకుంటా, నేను ఎలక్ట్రానిక్స్ తీసుకుంటా, నేను సైకాలజీ తీసుకుంటా, నేను లా చదువుతా. ఆఫ్‌కోర్స్ ఇంజినీరింగ్ కాలేజెస్‌లో ఇంజినీరింగ్ కరిక్యులమ్ చూసినా గూడా మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ పేటెంట్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటది. అది గూడా లిటిల్ బిట్ లా సబ్జెక్టే అది. ఐపీఆర్ అంటారు. ఆ సబ్జెక్ట్ ఉంటది. సరే బిజినెస్ ఎథిక్స్ ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మేనేజ్మెంట్ సైన్స్ ఉంటది. అలాగే అకౌంట్స్‌కి సంబంధించిన సబ్జెక్ట్ కూడా ఉంటది. లైక్ మ్యాండేటరీ ఇది ఏఐసీటీ పెట్టింది ఏందంటే మ్యాండేటరీ అనమాట. మనం డిఫరెంట్ యూనివర్సిటీస్ జేఎన్‌టీయూ తీసుకుంటే, కాకినాడ తీసుకున్నా, హైదరాబాద్ తీసుకున్నా, అనంతపురం తీసుకున్నా ఏదైనా సరే నార్మల్ ఎంసెట్ కాలేజెస్‌లో కంపల్సరీగా ఈ 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ కాలేజెస్‌లో 50% కూడా పెడతాడనమాట. అంటే మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ పెడతాడు. అలాగే సమ్ ఇంజినీరింగ్ సబ్జెక్ట్స్ కూడా 50 ఉంటాయి. అంటే సెమిస్టర్‌కి 6 సబ్జెక్ట్స్ ఉంటే అట్‌లీస్ట్ 4 సబ్జెక్ట్స్ వచ్చేసరికి కోర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్, 2 సబ్జెక్ట్స్ వచ్చేసరికి మేనేజ్మెంట్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సపోజ్ నేనున్నాను. నాకు బయాలజీ సబ్జెక్ట్ కూడా ఇంట్రెస్ట్ ఉందంటే ఐ కెన్ పిక్ దట్ కోర్స్ అనమాట. ఎలక్ట్రానిక్స్ చేస్తూ బయాలజీ సబ్జెక్ట్ కూడా చదువుకోవచ్చు. దానివల్ల కూడా బెనిఫిట్స్ ఉన్నాయి గదా! అవును మ్యామ్. చాలామంది బిలియనర్స్ కూడా ఒకటి చదివి ఒకటి నెక్స్ట్ యాహ్! వేరే దానికి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మరి ఇప్పుడు ఎగ్జాంపుల్ కంటే ముందు ఇప్పుడు ఇంటర్ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ ఉంది కదా! దానివల్ల లైఫ్ ఉంటుందంటారా? జాబ్స్ వస్తాయంటారా? హ్మ్. మీకు ఇందాక చెప్తానన్న ఎగ్జాంపుల్ దీనికి రిలేటెడే. ఓకే. ఆహ్, సో, ఎంఐటీ యూనివర్సిటీ మీరు విన్నారా? ఓకే. యాహ్! మెసాచ్యూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దానికి ప్రెసిడెంట్ షీ ఈజ్ ఎ వుమన్ డాక్టరేట్. ఆవిడ పేరు సాలీ కార్న్ బ్లత్. సో, ఆమె క్వాలిఫికేషన్ ఏమైంటదనుకుంటారు? ఇక ఎగ్జాక్ట్‌లీ బీటెక్ అలా ఏమైనా? ఆ! ఇంజినీరింగ్ కోర్సెస్ అంటే అంతే. ఎంఐటీ ఆ! అనేది నంబర్ 1 ఇన్‌స్టిట్యూట్ అనమాట. హ్మ్. త్రూఔట్ ద వరల్డ్ ప్రపంచం మొత్తంలో కల్లా హ్మ్. నంబర్ 1 హ్మ్. యూనివర్సిటీ అంటే ఎంఐటీ మాత్రమే. హ్మ్. మరి అంత టాప్ యూనివర్సిటీకి ప్రెసిడెంట్ ఏం చదివిందనుకుంటున్నారు మీరు? బీటెక్ చదివింది అని ఇంజినీరింగ్. ఆ! అనుకుంటున్నారా? ఆర్ ఇంజినీరింగ్ ఆ! స్ట్రీమ్ అని అనుకున్నారు. నో. కాదు. షీ కంప్లీటెడ్ పొలిటికల్ సైన్స్. బీఏ పొలిటికల్ సైన్స్ తీసుకున్నారు 12థ్ తర్వాత. దాని తర్వాత బీఏ జెనెటిక్స్ చదివారు. దాని తర్వాత
ఆంకాలజీ చేశారు. ఓకే. ఫైనల్లీ డ్యూక్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు టీచింగ్ ప్రొఫెషన్‌లోకి. సంబంధం లేకుండా ఇది. యాహ్! ఫైనల్‌గా ఎంఐటీలో షీ ఈజ్ ప్రెసిడెంట్ అనమాట. షీ ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ అనమాట. బీఏ పొలిటిక్స్ దగ్గర నుంచి ఆంకాలజీలో ఎండ్ అయిందంటే మీరే ఇంకా అర్థం చేసుకోండి. పాసిబుల్ అవుతుందయితే. మరి ఆవిడ లైవ్ హ్మ్. ఎగ్జాంపుల్ కదా! హ్మ్. యూ హ్మ్. కెన్ ఈవెన్ గూగుల్ ఇట్. మీరు హ్మ్. కావాలంటే మీకు ఆ! మొబైల్‌లో గూడా మీరు చెక్ జేసుకోవచ్చు. జస్ట్ సెర్చ్ ఫర్ ఎంఐటీ ప్రెసిడెంట్ అని మీరు గూగుల్ చేస్తే గనక వికీపీడియాలో మీకు మొత్తం కనపడుతుంది. ఏమేం చదివారు? ఏంటి? ఎక్కడెక్కడ చదివారు? ఎప్పుడెప్పుడు జాబ్స్ చేశారనేది. యాజ్ ఎ వుమెన్ నేను కూడా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతా. ఎంఐటీకి ప్రెసిడెంట్ అంటే జనరల్‌గా అందరూ జెంట్సే అనుకుంటారు గానీ, బట్ షీ ఈజ్ ఎ వుమెన్. ఓకే. ఏదైనా ఇంటర్ పాసిబుల్ డిసిప్లినరీ అవుతుంది. కోర్స్ చేసిన వుమెన్ ఆవిడ. ఓకే. సూపర్బ్ అసలు. సో, నీకు పర్టిక్యులర్‌గా స్కిల్ ఉండాలి. హ్మ్. నీకా ఎంతు ఉండాలి తప్ప, హ్మ్. ఎవ్వరూ కూడా నీ గోల్ రీచ్ అవ్వడానికైతే ఆపలేరు. సూపర్బ్. చాలా చెప్పారు ప్రతి ఒక్కదానికి. ఇప్పుడు అందరికి ఒక క్లియర్ వచ్చి ఉంటుంది. ఇంటర్ యాహ్! డిసిప్లినరీ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్. నా థాంక్ యూ సో మచ్. సజెషన్ అయితే మాత్రం ఆ! వన్ స్కిల్ ఈజ్ నాట్ ఎనఫ్ నౌఏడేస్. రైట్. అది ఎగ్జాక్ట్‌లీ మ్యామ్. స్టూడెంట్ దృష్టిలో పెట్టుకుంటే, స్టూడెంటే కాదు ఇక్కడ పేరెంట్ కూడా మనసులో పెట్టుకోండి. ఒక్క స్కిల్‌నే జాయిన్ చేపిద్దాము. మాకు అది తప్ప ఇంకొకటి వద్దనే వద్దంటారనమాట. హ్మ్. హ్మ్. అవును. నాకు ఈ ఒక్కొక్క లేదండి ఇట్లా 2, 3 హ్మ్. కలిపి ఉండేది తీసుకోండి. దానికి సంబంధించిందే హ్మ్. మీకు ఇంకా బెటర్‌గా ఉంటది అని అన్నా. నో, నో, నో. మాకొక్కటే కావాలి మేడం. మాకు అదైతేనే చెప్పండి. సో, అంటారు. దానివల్ల స్టూడెంట్ కెరీర్ స్పాయిల్ అవుతుంది. అదొక్కసారి మీరు అర్థం చేసుకొని స్టూడెంట్‌ని కూడా వాడి మెంటాలిటీని బట్టి వాళ్ళ ప్యాషన్‌కి కూడా విలువ ఇచ్చి కరెక్ట్ రూట్‌లో సెట్ చేయండి. లేదు మీకేమీ తెలియలేదంటే మాలాంటి వాళ్ళని అడగండి కెరీర్ కౌన్సిలర్స్‌ని. అట్‌లీస్ట్ మేమైతే హెల్ప్ చేస్తాం కదా! ఓకే. సూపర్. థాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా చెప్పారు. ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది అందరికి. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాలిడ్ ఇన్ఫర్మేషన్. సో చూసారు కదా! మీకేమైనా డౌట్స్ ఉన్నా ఈ నంబర్‌ని సంప్రదించండి. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరో ఎపిసోడ్‌తో మళ్ళీ కలుద్దాం.